హాయ్ వెల్కమ్ టు ఫ్రైడే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ సెషన్. జనరల్గా మా పేషెంట్స్ స్ట్రోక్ని ఇంట్లో ఎలా గుర్తుపట్టాలి, దాని లక్షణాలు ఏంటని కామన్గా అడుగుతారు. ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ సిమ్టమ్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్, అంటే పేషెంట్కి తల తిరగడం కానీ లేకపోతే నడుస్తున్నప్పుడు ఒకవైపు తూలడం కానీ అలాంటివి జరగవచ్చు. నెక్స్ట్ విజన్ డిస్టర్బెన్సెస్, కళ్ళు మసగ్గా కనపడడం కానీ లేకపోతే రెండుగా కనపడడం కానీ. నెక్స్ట్ ఫేస్ వచ్చేసరికి ఒక సైడ్ ఫేస్ నమ్ అయిపోవడం, అంటే ఒక ఫేస్ నమ్ అయిపోవడం కానీ లేకపోతే ఒక పక్క మూతి వంకరపోవడం కానీ లేకపోతే ఒక పక్క నుంచి జొల్లు కారడం కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్, చెయ్యి ఆర్ కాలు వీక్గా ఉండడం కానీ ఆపోజిట్ చెయ్యి ఆర్ కాలుతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీచ్ డిస్టర్బెన్సెస్, అంటే స్పీచ్ అనేది సరిగ్గా రాకపోవడం కానీ లేకపోతే నాలుక మందం అయిపోవడం కానీ. అండ్ ఇంకా లేటర్ స్టేజెస్లో పేషెంట్ కంప్లీట్లీ స్పృహ అనేది తగ్గిపోవడం కానీ జరగవచ్చు. సో ఈ లక్షణాలతో మీరు ఇంట్లోనే రికగ్నైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు నెక్స్ట్ వీక్స్ ఫ్రైడే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.